జనవరి 22వ తేదీ నాడు పోయి భారత ప్రభుత్వం ఈ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఈ గెజెట్ నోటిఫికేషన్ లో 33 ప్రశ్నలు రూపొందించింది. ఈ 33 ప్రశ్నల్లో ఇవాళ ఇంతకుముందు మా బీసీ సంఘాల సహచార ఉద్యమ నాయకులు ఆ వివరాలు నేను చెప్పారు. ఆ 33 ప్రశ్నలు ఏ ప్రశ్నలు అడిగారని. ఇందులో 12వ ప్రశ్న ఈ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గెజెట్ నోటిఫికేషన్ లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి ఈ గెజెట్ నోటిఫికేషన్ లో ఇవాళ 12వ ప్రశ్న ఇవాళ వెదర్ ది హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్. అంటే మీరు ఇంటి ఓనరు ఈ ఇల్లు ఎస్సీదా లేదా ఇతరుదా అంటే మరి ఓబీసీలది ఏమైంది ఇక్కడ? ఈ ఇల్లు ఓనరు ఎస్సీదా ఎస్టీదా ఓబీసీదా అనేది కూడా పెట్టాలి కదా. ఓబీసీ కాలం ఏది? ఓబీసీ పదం ఎందుకు మింగేశారు? ఇవాళ ఇల్లు లేనటువంటి ఓబీసీలు లేరా? నిజంగా ఇది ప్రాథమికంగా నువ్వు 1వ తరగతి చదివితేనే 2వ తరగతి చదువుతావు, 2 చదివితేనే 3 చదువుతావు, 3 చదివితేనే 10th చదువుతావు, 10th చదివితేనే ఇంటర్ చదువుతావు, ఇంటర్ చదివితే డిగ్రీ చదువుతావు. నువ్వు 10th చదవకుండా ఇంటర్ చదవలేవు, ఇంటర్ చదవకుండా డిగ్రీ చదవలేవు. మళ్ళీ ఇండ్లు కేంద్ర ప్రభుత్వం ఇండ్లు లెక్కింపు పెట్టినప్పుడే ఓబీసీల ఇండ్లు లెక్క పెట్టినప్పుడు రేపు రెండో ఫేజులో ఇవాళ మీరు ఓబీసీలది ఉల్లంఘన చేస్తారని మా బీసీ సమాజానికి నమ్మకం ఏంది? అంటే ఇచ్చిన మాట సాక్షాత్తు కేబినెట్ నిర్ణయానికైనా ముందు కొన్ని రాష్ట్రాల బీహార్ ఎన్నికలు జరుగుతుండడం, అదేవిధంగా కొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో హడావిడిగా మేము దీన్ని జాతి జనగణన చేస్తాం. ఈ జాతి జనగణన దాదాపు 11